ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. కలివనం సినిమాలో ఒక గొప్ప క్యారెక్టర్, ప్రధాన పాత్ర నాకు ఇచ్చి ప్రోత్సహించిన మా దర్శకులు రాజ్ నరేంద్ర గారికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి సినిమా. పరిసరాల మీద, అంటే అడవులు, చెట్లు మనకి ఎంతో ఉపయోగపడతాయి అన్న దాని మీద ఈ సినిమా తీశారు. చాలా బాగా తీశారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ ప్రివ్యూ కూడా మాకు వేయటం జరిగింది, చూసాము. అందరూ చాలా 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 బాగుందన్నారు. మా భవిష్యత్తు మిత్రులు మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మీరు జనం దగ్గరికి తీసుకెళ్ళవలసిన బాధ్యత మీది. ఈ చిన్న సినిమా కాదండి, చాలా పెద్ద సినిమాగా మీరు ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా యొక్క డిఓపి గారు, బాబు గారు చాలా అద్భుతంగా ఆయన పాత్ర ఆయన బాగా పోషించారు. చెప్పాలంటే కెమెరా అద్భుతంగా తీశారు. బాబు గారు ఒకసారి స్టేజ్ మీదకి వస్తే చాలా ఆనందం. ఎందుకంటే ఆయన ఎంకరేజ్మెంట్ ఆర్టిస్టులకి అంతా ఇంత కాదు, చాలా మంచి ఎంకరేజ్ చేశారు. అలాగే మాతో నటించిన బిత్తిడి సత్య కానీ, రఘుబాబు గారు కానీ, బలగం విజయలక్ష్మి గారు కానీ, సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా ఎంతో కోఆపరేట్ చేశారు. తోటి నటీనటులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే సాంకేతిక నిపుణులందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నాను. అలాగే మా నిర్మాతలు మల్లికార్జున రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు డబ్బులకి ఎక్కడ వెనకాడకుండా ఆ జగిత్యాల పరిసర ప్రాంతాల్లో, అడవుల్లో రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి మా డైరెక్టర్ గారి చిత్రీకరణ చేయడం జరిగింది. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి సినిమా తీయటం, సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఆదరించవలసిన బాధ్యత ప్రేక్షక దేవుడి మీద ఉంది. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకునేది ఏమిటంటే, సినిమాని మొట్టమొదటి మార్నింగ్ షోకి వచ్చి మీరు చూసి 10 మందికి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మన మీడియా మిత్రులు మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, ఈ సినిమాని ఎలా మీరు తీసుకెళ్తే బాగుంటుందో మీకే తెలియాలి. మాకంటే ఎక్కువగా మీరు పత్రికల్లో కానీ, మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ తప్పకుండా మా చిత్రాన్ని జనంలోకి తీసుకెళ్ళి, కలివనం సినిమా ఈ నెల 27వ తారీఖున హాల్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడవలసిన బాధ్యత ప్రేక్షకుల మీద ఉంది. ఎందుకంటే ఇది చిన్నపిల్లల సినిమా. చిన్నపిల్లలు చాలా బాగా చేశారు, 5 కూడాను. వాళ్ళు చిన్నపిల్లలు తప్పకుండా చూడవలసిన సినిమా ఇది. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ గారు ఒక ప్లాన్ చేశారు. ఈ యొక్క పోస్టర్ని తయారు చేసి ఈ పోస్టర్ని తెలంగాణ, ఆంధ్రాలో కూడా అన్ని స్కూల్స్ దగ్గర ఈ పోస్టర్స్ని డిస్ప్లే చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా పిల్లలు, ప్రతి పిల్లవాడు వెళ్ళి సినిమా చూస్తారు. అలాగే వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా చూడవలసిన సినిమా, సకుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. ఈ సినిమా చూసి గొప్ప విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి, పంచభూతాల్ని మనసారా కోరుకుంటున్నాను. తెలుగువారి గొప్పదనం గురించి మన మిత్రుడు, మన పత్రికా విలేకరులందరూ మనకు తెలిసిన వాళ్ళే. ఒక పద్యం పాడొచ్చు కదా అన్నారు ఆయన. తెలుగువారి గొప్పదనం గురించి ఒక పద్యాన్ని వెళ్తాను. ఎందుకంటే నాకు రాజమండ్రిలో షూటింగ్ ఉంది రేపు పొద్దున్న. ఇప్పుడు 3 గంటలకు వందే భారత్కి వెళ్ళాలి. నాకు కొంచెం కంగారుగా ఉంది. కాబట్టి దయచేసి నన్ను క్షమించాలి. నేను ఒక పద్యం ఏంటాను అంటే, సి నారాయణ రెడ్డి గారు మంచి పద్యం రాశాడు. పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు, పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు, కండువాలేనిదే గడపదాటని వాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు.
థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మా డైరెక్టర్ రాజనరేంద్ర గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో నన్నే హీరో అంటున్నారు, చూద్దాం హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతానో. మరి ఈ వయసులో నాకు 76 సంవత్సరాల వయసులో హీరోగా ఈ అవకాశం దొరికింది. ఈ సినిమాని బట్టి ఆత్మకథని ఇంకొక సినిమాలో కూడా హీరోగా చేస్తున్నాను. భగవంతుడి వల్ల ప్రేక్షకులు ఆదరిస్తే తప్పకుండా మళ్ళీ ఎన్నో సినిమాలు చేస్తామని మనస్ఫూర్తిగా ప్రేక్షక దేవుళ్ళకి పాదాభివందనం చేస్తూ, అలాగే మన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దయచేసి మా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం సార్, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ. క్షమించాలి, నేను అర్జెంటుగా టైం అయిపోయింది, వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజనరేంద్ర అన్న అండ్ మల్లిక్ అన్న, విష్ణు అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. అంటే అన్న ఈరోజు ఒక కొటేషన్ చూసా బయట పోస్టర్లో, సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా అనే కంటెంట్ నాకు బాగా నచ్చింది. అలానే ఆ కంటెంట్తో మీరు వెళ్ళి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ సినిమాని చూస్తే 100% మీరు మెచ్చుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్ తర్వాత ఇంకొక ఈవెంట్ ఉంటుందిగా, అందులో గట్టిగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. షార్ట్ అండ్ స్వీట్. సోషల్ మీడియా పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. కలివివనం అనే ఒక సినిమా మునిపే మీడియా సోదరులచే టీజర్ లాంచ్ చేయడం జరిగింది. పోస్టర్ లాంచ్ కూడా నా యూట్యూబ్ మిత్రులతో చేయడం జరిగింది. ఈరోజు ట్రైలర్ లాంచ్ కూడా మీడియా మిత్రుల చేతుల మీదుగానే చేయడం జరిగింది. ఎందుకు అంటే సినిమా ఫీల్డ్లో మాకు ఇంకా ఏ సపోర్ట్ లేదు, మీ సపోర్ట్ తప్ప. అందుకు ఈ సినిమా ఫీల్డ్లో మీరు తప్ప మాకు ఇంకో సపోర్ట్ లేదు. చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా ఏ సినిమాకైనా ఉండాల్సింది మీరే. మీరు ఎవరు ఏం మాట్లాడినా, ఎంత పెద్ద గెస్ట్ వచ్చినా, ఎవరు ఏం చెప్పినా దాన్ని ప్రజల దగ్గర దాకా మోసుకెళ్ళేది మీరే. మీకు మించినటువంటి గెస్ట్, మీకు మించినటువంటి పెద్ద ఆధారం మాకు ఏది కనిపించలేదు, ఏది కనిపించదు కూడా. ఎవరికైనా మీరే ఆధారం. మా సినిమాని మీరు ప్రేక్షకుల దగ్గర వరకు మోసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి నా మిత్రులు అండ్ సినిమా టెక్నీషియన్స్, సినిమా ఆర్టిస్టులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కలివివనం సినిమా ఎందుకు చూడాలి అని ప్రేక్షకులకు అనిపిస్తే, ఈ రోజుల్లో ఇప్పుడు ఇందాక మదీన్ చెప్పాడు కానీ పోస్టర్ మీద కొటేషన్ రాశా, సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా. తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రులని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన సినిమా ఈ కలివివనంలో పెట్టిన. ఎందుకు పెట్టానంటే ఈ రోజుల్లో పిల్లలతో సినిమా, తల్లిదండ్రులు పిల్లలతో సినిమా చూడలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులతో సినిమా చూడలేకపోతున్నారు అని చెప్పని మనం చాలా సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. ఇది అలాంటి సినిమా కాదండి. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా సకుటుంబ సపరివార సమేతంగా కూర్చొని చూడాల్సిన సినిమా. దీంట్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి సినిమా ఇది. పిల్లలకైతే మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా తల్లిదండ్రులకు కోరుకునేది ఒకటే, ఈ సినిమాని చూపించండి. సినిమా ఎందుకు చూపించాలంటే ఇదొక వాళ్ళ జీవిత శైలిలో ఒక పాఠ్యభాగం లాగా, ఒక పెద్ద పాఠ శిక్షలో ఒక పేజీ లాగా ఈ సినిమా వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో ఒక పెద్ద బాల శిక్షల ఒక పేజీ లాగా ఉండిపోతుంది. డెఫినెట్గా వాళ్ళకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఈ సినిమాలో దొరుకుతుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే, డెఫినెట్గా మీ పిల్లల్ని, మీ పక్కింటి పిల్లల్ని కానీ, మీ రిలేషన్లో ఉన్న పిల్లల్ని కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఈ సినిమా కంపల్సరీగా చూపించండి. పిల్లలు ఖచ్చితంగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు ఒక విజ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. ఈరోజు మనం సృష్టి గురించి పిల్లలకి, నేను అప్పుడు ఒక టీజర్ లాంచ్లో మాట్లాడాను. వర్షం ఎలా వస్తుంది నాన్న అంటే దేవుడు కురిపిస్తున్నాడు అమ్మ అని చెప్పకూడదు పిల్లలకి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుందని చెప్పండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుంది. ఇలా పిల్లలకి మన ప్రకృతి గురించి, ప్రకృతి అనుబంధం గురించి, ప్రకృతి లేకపోతే మనం లేము అనే విషయాన్ని చిన్నప్పుడు వాళ్ళ మెదడులో నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదై మహావృక్షం అవుతుంది. అందుకే చిన్నప్పుడే వాళ్ళ మైండ్లో ఇంజెక్ట్ చేయాలి. నేను సినిమాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, చిన్నప్పుడు వాళ్ళ మైండ్లో ఎందుకు ఇంజెక్ట్ చేయాలని చెప్పంటే, టీకా అనేది చిన్నప్పుడు ఇస్తేనే పనిచేస్తుంది, అది 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇస్తే పనిచేయదు. అందుకే ఈ ప్రకృతి పరిరక్షణ గురించి చిన్నప్పుడు పిల్లల మెదడులో చిన్నప్పుడే నాటాలి. నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతుంది. మనం దేవునితో పాటు ప్రకృతిని కూడా పూజించాలి, ప్రకృతిని కూడా ఆరాధించాలి, ప్రకృతిని కూడా ప్రేమించాలన్న విషయం పిల్లలకు తెలుస్తుందన్న ఉద్దేశంతో ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ నవంబర్ 21 రోజు
థియేటర్లో సినిమా వస్తుంది, సినిమాను చూడండి, మంచి సినిమాల్ని ఆదరించండి, మళ్ళీ ముందుకు మంచి సినిమాలు వచ్చేయడానికి మీరే తోడ్పడండి. ఎందుకంటే మీరు చూసి దీన్ని ఆదరిస్తేనే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఇంకా మంచి సినిమాలు చేయడానికి నాలాంటి డైరెక్టర్స్ కానీ, మా విష్ణన్న, మల్లికన్న లాంటి ప్రొడ్యూసర్స్ కానీ ముందుకు వస్తారు. ఆదరించకపోతే ఇలాంటి సినిమాలు రావు, కనుమరుగైపోతాయి. మనం చెప్పడం చాలా ఈజీ, అక్కడక్కడ ఫంక్షన్లు అక్కడక్కడ మాట్లాడేటప్పుడు అసలు చూద్దామంటే మంచి సినిమా రావట్లేదురా ఈ మధ్యకాలంలో, ఫ్యామిలీతో సినిమాకి వెళ్దామంటే అసలు మంచి సినిమా రావట్లేదు అని చెప్పి మనం కామన్గా మాట్లాడుతూ ఉంటాం ఫంక్షన్లు అక్కడక్కడ. కానీ ఆ మంచి సినిమాను చూసి ఆదరిస్తే కదా మంచి సినిమాలు తీసే వాళ్ళు ముందుకు వస్తారు. ప్లీజ్ సినిమాలు ఆదరించండి, చిన్న సినిమాల్ని ముఖ్యంగా ఆదరించండి. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాకి ఒక స్టేజ్ మీదకి ఒక గెస్టుని తీసుకురావడం చాలా కష్టం అండి. ఎంతోమంది గెస్టుల కోసం మేము చాలా రోజులు ట్రై చేసినాం, వస్తామన్నారు, రాలేరు, టైం ఇవ్వలేరు, కలవలేరు, ఎన్నో రకాల ప్లాన్లు చేసినా మాకు వర్కౌట్ కాలేదు. ఒక మంచి సినిమాను ఆదరించడానికి సినిమా ఫీల్డ్లో ఒక గెస్ట్ కూడా రాలేకపోయాడు. ఈరోజు మాకు అండగా ఉన్నది మీడియా పాత్రికేయులు మాత్రమే. వాళ్ళే మా బలం, మా బలగం, వాళ్ళే మా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ నరేంద్ర. మూవీ అందరూ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక చెట్టు నాటండి. అన్ని మూవీల ఎందు ఈ మూవీ వేరయా, విశ్వదామిరామ కలివన మూవీ చూడరా మామ. థ్యాంక్ యూ. సేఫ్ ఫర్ ఎ సేఫ్ లైఫ్. అందరికీ నమస్కారాలు. ఈ మూవీలో సూర్య క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ నా హార్ట్కి చాలా దగ్గరగా ఉంది, ఎందుకంటే ఇది ఒక ఎన్విరాన్మెంటల్ బేస్డ్ మూవీ. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి ఇంకా మన జీవితం ఎంత క్లోజ్గా ఉంటాయో ఈ మూవీలో చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఇంకా నేచర్ ఇంపార్టెన్స్ మర్చిపోతున్న ఈ టైంలో ఈ మూవీ మనకు ఒక రిమైండర్ లాంటిది. ప్రతి రెస్పాన్సిబుల్ పర్సన్ ఈ మూవీని చూడాలి. ఇంకా డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్స్కి, ఇంకా మూవీ టీం అందరికీ నా థ్యాంక్స్ యూ. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం.